ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కూటమి సర్కారు వైఖరిపై వైఎస్ఆర్సీపీ సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సభలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన వారు కూడా నినదించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ గట్టిగా నినాదాలు చేశారు. అనంతరం సభ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసనల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. First budget prepared within a short span which focused on delivering Super 6 and other welfare measures and restarting development activity. Over the next 9 months, corrections were made in policies, system and expenditure priorities. We then presented a full year budget anchored in a long-term vision. Resurgence to ascendance. 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 అంతకుముందు వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. కూటమి ప్రభుత్వ విధానాలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా తమకు గుర్తింపు ఇవ్వడం లేదని, రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలపై చర్చించనివ్వడం లేదని, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలపై విద్యార్థుల గొంతును వినిపించనివ్వడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ప్రతిసారి దాడులు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన వారు డిమాండ్ చేస్తూ ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలో గవర్నర్తో అన్ని అబద్ధాలే చెప్పించారని అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ నే గవర్నర్ చదివారని చెప్పారు. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే ఏపీలో మాత్రం లోకేష్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. లోకేష్ రాజ్యాంగంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు, దాడులపై మండలిలో ప్రశ్నిస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించాలంటే ప్రతిపక్ష హోదా కావాల్సిందేనని డిమాండ్ చేశారు. బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు ప్రజల గొంతుకు కానీ ప్రజల ఆకాంక్షను కానీ ఏనాడు కూడా మాట్లాడకుండా తన సొంత రాజకీయాల కోసం, తన సొంత వ్యాపారాల కోసం ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే సంస్థగా ఈ మూడు పార్టీలు తయారైనవి. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా సరే అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం లోకేష్ గారి రాజ్యాంగం మాత్రం అమలవుతుంది. ఈ భారత రాజ్యాంగం మీద ఎటువంటి గౌరవం లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరుస్తున్న రాజ్యాంగం ఏదైనా ఉందంటే ఒక లోకేష్ గారి రాజ్యాంగం. లోకేష్ గారి రాజ్యాంగంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించే మనంతా చూసాం. గవర్నర్ గారి ప్రసంగం ఏదో చిలక పలుకులు అంటే అటు నుంచి ఏమొచ్చిన తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మడి నుంచి అదే పలుకుతున్నారు.
అన్ని 3 లక్షల కోట్ల అప్పులు అయింది కదా, అది ఏమైంది? ఎవరు సమాధానం చెప్పడం లేదు. ఇక చూస్తే కనుక అన్ని విధాలు ఏమేమి హామీలు ఇచ్చారో అన్నీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చిన పరిస్థితి. దాన్ని అడుగుతారేమో అని ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి చేసుకున్న ఒక పద్ధతి. ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ అంటూ మామూలు ప్రజలను దగా చేస్తున్నారు. ఎందుకంటే పీపీపీ మోడల్లో ఏముంది? ప్రజలు అంటే ప్రభుత్వ సొమ్ముని పేదవాడికి, ప్రైవేట్ వాడికి దోచిపెట్టాడు. లడ్డూ విషయంలో ఈ దుర్మార్గులు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి దుర్మార్గాన్ని, తప్పుడు ప్రసారాన్ని సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు ద్వారాగా ఏ విధమైనటువంటి కల్తీ జరగలేదు, గొడ్డు కొవ్వు కలలేదు, పంది కొవ్వు కలలేదు, చేప కొవ్వు కలలేదని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీనిని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మా యొక్క మాజీ మంత్రుల మీద, ఇళ్లల మీద, వాహనాల మీద దాడులు చేయడం జరిగింది. చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో దళితులు ప్రశ్నిస్తుంటే దళితులను చంపేస్తున్నారు, బీసీలు ప్రశ్నిస్తుంటే బీసీలు చంపేస్తున్నారు. అదే సందర్భంలో మాజీ మంత్రులు మీరేసినటువంటి తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తుంటే మీరు ఉసుగొల్పినటువంటి కార్యకర్తల ద్వారాగా వారిని ధ్వంసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికైనా ఈ లడ్డూ విషయంలో చేస్తున్నటువంటి దుష్ప్రసారాన్ని మానుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, అసహించుకుంటున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను.